సెకండ్ ఐటమ్ ఏం చేస్తున్నారు? సజ్జ లడ్డూలు చేస్తానండి. సజ్జ లడ్డూలు. సార్ సజ్జలు చూపిద్దామండి మన ప్రేక్షకులకి. ఏమండి మీ అందరికీ తెలుసు ఇవి సజ్జలు. ఇవి మార్కెట్ లో దొరుకుతాయండి? సజ్జ పిండి డైరెక్ట్ గా దొరికేస్తుందా? లేదండి, సజ్జలు తెచ్చుకొని మనం వేయించుకొని పిండి చేసుకోవాలి. అందుకని సజ్జలు తెప్పించాను అన్నమాట. ఓకే, ఒకసారి మళ్ళీ మన ప్రేక్షకులకి చెప్పేసి మీకు ఇచ్చేస్తానండి మళ్ళీ. సో ఇవి సజ్జలు మార్కెట్ లో మనకి అవైలబుల్ గా ఉంటాయటండి. దీన్ని మనం తెచ్చుకుని వేయించుకోవాలట. వేయించుకుని పిండి చేసుకోవాలి. పిండి కూడా రెడీగా ఉంది, పిండి చూపిస్తా ఉండండి. సజ్జ పిండి ఇదిగోనండి. వేయించి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఓకే, సజ్జ పిండిని వేయించేసుకుని గ్రైండ్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు దీనికి నెయ్యిలో వేయించాలండి మళ్ళీ. ఓకే, మనం బాండ్లీ పెట్టుకుందామా? బాండ్లీ. అంటే మనం సజ్జల్ని వేయించుకుని పిండి పట్టించుకున్నాము, అలాగే పిండిని కూడా మళ్ళీ వేయించుకుంటాం. అవునండి, సజ్జలు ఉట్టిగానే వేయించాలి, దోరగా వేయించుకోవాలన్నమాట. ఓకే, పిండి మెత్తగా వస్తుంది, మంచిగా మెత్తగా వస్తుంది అనమాట. ఆ వేయించుకున్న పిండిని నెయ్యిలో కాస్త వేగనియాలి. నెయ్యిలో వేస్తే దాని కమ్మదనం ఇంకా పెరుగుతూ ఉంటుంది. మరి ఆ నెయ్యి కరిగే లోపల ఇంకా కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. హాబీస్ ఏం చెప్పండి? నేను సింగింగ్ అండి. డాన్స్ అంటే చాలా ఇష్టము. చిన్నప్పుడు కూచిపూడి నేర్చుకున్నాను అనమాట. మళ్ళీ మామూలుగా అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఛానల్స్ లో పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్. అవకాశం వచ్చినప్పుడు మాత్రం వెళ్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో నెయ్యి కూడా కరిగిపోయింది. ఇప్పుడు మనం నెయ్యిలో పిండి వేసుకుందామండి. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. ఓకే, వేయించి పక్కన పెట్టేసుకుని మనము దీనికి బెల్లం పాకం పట్టాలి. దీనికి పాకం కూడా పట్టాలండి. ఓకే, ఇవి నిల్వ ఉంటాయండి? ఉంటాయండి, ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. నెల రోజులు ఉంటాయి? అవునండి. కానీ చాలా హెల్దీ ఫుడ్ ఏమో కదండి? చాలా హెల్దీ ఫుడ్, డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా మంచి ఫుడ్. వాళ్ళకి షుగర్ ఎక్కువ తక్కువ కాకుండా కంట్రోల్లో ఉంటుంది. ఓకే, తీపి తినాలి, బెల్లం వాళ్ళకి తినకూడదు అనుకునే వాళ్ళు హనీతో కూడా చేసుకోవచ్చండి. ఓకే, బెల్లం బదులు తేనె వేసి కలుపుకోవచ్చు. అంటే ఇంకా పాకం పట్టిన అవసరం లేదు, వేయించేసుకున్న తర్వాత తేనె ఇందులో కలిపేస్తారు డైరెక్ట్ గా. ఓకే ఓకే, అది ఇంకా హెల్దీ అండి. దీంట్లో కొన్ని కాజులు వేస్తున్నానండి. రుచి చూడు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తర్వాత రుచి చూడు కార్యక్రమానికి పునఃస్వాగతం. అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు ఇది పని చేసి మనం పాకం పడదాం. అయితే ఈ మూకుడు పక్కన పెట్టేసుకుందాం మనం. అలాగే, దీని మీదకి షిఫ్ట్ చేసుకుందాం. సో ఇది వేగిపోయిందండి. ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. పాకానికి గిన్నె పెట్టుకుందాం. పాకానికి మనం 1 కప్పు తీసుకున్నాం కదా పిండి, 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఓకే, ఇది కొలిచి పెట్టుకున్నానండి. 1 కప్పు బెల్లం, కొంచెం నీళ్లు మీరు పోసుకోండి. ఎంత ఈ బెల్లం మునిగేంత నీళ్ళు వేస్తే సరిపోతుంది. ఏ పాకం రావాలండి? ఉండపాకం రావాలండి. మరి సినిమాల్లో చూడడము, ఇలా ఎక్కడికైనా బయటకు వెళ్ళడం, టూర్లు అలాంటివి ఏమైనా ఉంటాయండి? వెళ్తూ ఉంటామండి. అంటే ఎక్కువ మేము బ్రాహ్మణం కాబట్టి గురువు భక్తి ఎక్కువ ఉందన్నమాట. దత్తాత్రేయ స్వామికి పూజ చేసుకుంటాము, అమ్మవారికి పూజ చేస్తాం, పుణ్యక్షేత్రాలన్నీ వీలైనన్ని చూసాము, జ్యోతిర్లింగాలకని. మొన్ననే రీసెంట్ గా తిరుపతి వెళ్ళేసి వచ్చాము. తిరుపతిలో కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళాం, కంచికి. చూసారు కదండి, సజ్జ పిండిని మనం నేతిలో వేయించుకుని దాంట్లోనే జీడిపప్పులు వేయించేసుకుని చల్లారడానికి కోసం పక్కన పెట్టుకున్నాం అండి. ఈ లోపల మనం బెల్లము ఉండపాకం వచ్చేంత వరకు పాకం పట్టుకుంటున్నాం. పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది. పాకం వచ్చేసిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందామా? ఓకే, ఇప్పుడు పిండి ఇందులో వేసి కలుపుకుందాం. నేను వేస్తూ ఉన్నానా, మీరు కలుపుతుంటారా? అలాగే, ఎందుకంటే మీకు కలపడానికి ఈజీగా ఉంటుంది. బెల్లం చల్లారిన కొద్ది గట్టి పడుతుంది. వేడిగా ఉన్నప్పుడు పిండి ఇందులో కలిపేసుకొని చల్లారిన తర్వాత గట్టి పడుతుంది కదా, లడ్డూలు వచ్చేస్తాయి. ఓకే, సో చల్లారిన తర్వాత గట్టి పడుతుందండి. అప్పుడు మనం లడ్డూలు చేసుకుందాం. చల్లారేంత వరకు కొంచెం సేపు మనం వెయిట్ చేద్దాం. హేమాలి గారు, చల్లగైనట్టుంది. పిండి చల్లారిందండి. ఉండలు కట్టుకుందామా? ఓకే, ఇలా కట్టేసుకుంటే వచ్చేస్తుందండి పిండి చల్లారాక. ఏమైనా చిట్కాలు చెప్తారండి? చెప్తానండి. చెప్పండి. ఫేస్ నీట్ గా ఫ్రెష్ గా కనిపించాలంటే పాలపొడి ఉంటుంది కదా, అది అప్లై చేసుకోవాలండి. కొంచెం కోల్డ్ వాటర్ లో కలిపి
అప్లై చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఆగి కడిగేసుకుంటే ముఖం బాగా గ్లోగా ఉంటుంది. పార్టీకి రెడీ, పార్టీకి రెడీగా వెళ్ళిపోవచ్చు. బాగుందండి. పాలపొడి జనరల్ గా చంటి పిల్లలు ఉన్న ఇళ్లలో కామన్ గా ఉంటుందండి. సో మీ ఇంట్లో చంటి పిల్లలు లేకపోతే చంటి పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక స్పూన్ తెచ్చుకొని ఒకసారి ట్రైల్ వేసుకుని చూసి ఫేస్ ఫ్రెష్ గా ఉందనిపిస్తే ఒక డబ్బా కొనుక్కురండి మీరు కూడా. సో చల్ల నీళ్ళల్లో కలుపుకొని ఫేస్ కి అప్లై చేసి ఒక 5 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకోవాలట. ఫేస్ నీట్ గా క్లియర్ గా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ లడ్డూలకి మళ్ళీ కాజులు పెట్టుకొని డెకరేట్ చేసుకుందామండి. నేను పెట్టినండి లోపల కాజులు పెట్టేయండి. షైనింగ్ వస్తుంది నెయ్యి రాస్తే. సో నెయ్యి చేతికి రాసుకుంటూ ఉండలు చేసుకుంటూ చేతికి అద్దుకొని ఉండలు చేసుకోవాలి, షైనింగ్ గా ఉంటాయి. సజ్జ లడ్డూలు రెడీ అయినాయండి. శ్రీవాణి గారు టేస్ట్ చూడండి. తప్పకుండా అండి. సజ్జ లడ్డూలు రెడీ అండి.